సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, అది మనకి ఎలా రన్ అవుతుంది అసలు బ్యాక్ ఎండ్ లో? ఏం ఇన్పుట్స్ తీసుకుంటుంది అసలు బ్యాక్ ఎండ్ లో? సో మనం చూసుకుంటే దేనికైనా సరే బేసిక్ అంటూ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. లైక్ ఇప్పుడు నేను చెప్పిన ఈ ఏఐ కానివ్వండి, నేను నాకు చెప్పిన క్లాసిఫికేషన్స్ కానివ్వండి, వాటి రోల్స్ కానివ్వండి, ప్రతిదాని కూడా బ్యాక్ ఎండ్ లో పైథాన్ టెక్నాలజీ ఉంటుంది. సో వితౌట్ నోయింగ్ దిస్ పైథాన్ మన ఏఐ అనేది అర్థం కాదు మనకి. స్కూల్లో మనం స్లేట్ మీద స్లేట్ పెన్సిల్తో రాసి ఎలాగైతే నేర్చుకుంటామో, మీరు ఏఐలో ఎక్స్పర్ట్ కావాలన్నా, డేటా సైన్స్ ఎక్స్పర్ట్ కావాలన్నా ఫస్ట్ థింగ్ ఈ పైథాన్ నేర్చుకోవాలి. ఈ పైథాన్ అర్థం కాకపోతే మీకు డేటా సైన్స్ అర్థం కాదు, ఏ అర్థం కాదు, బ్లాక్ చైన్ అర్థం కాదు, ఏవి అర్థం కాదు. సో కంపల్సరీ పైథాన్ అనేది చాలా పైథాన్ నేర్చుకోవాలి. సో ఎందుకంటే పైథాన్ లో చాలా మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే. సో ఆ మాడ్యూల్స్ లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకొని మనం ఏమైతే చెప్పుకున్నాం, నేను లైక్ ఇందాక ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, సో అవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు మనం. జావా ఉంది, C+ ఉంది, డేటా స్ట్రక్చర్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ ఎందుకు ఓన్లీ పైథాన్ యూజ్ చేస్తారు? యా, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సో వైల్ కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్, మీరు అడిగినట్టు C కానీ C++ కానీ జావా కానీ చూసుకుంటే వాటి ఒక సింటాక్స్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ అదే మనం ఏం చేస్తామంటే అదే కొన్ని పైథాన్ లో విత్ ఇన్ 1 or 2 lines లో రన్ చేయొచ్చు. విత్ ఇన్ 1 or 2 lines? yes, obviously. సో మీరు షాక్ అవ్వడం కూడా అక్కడ మీరు నేర్చుకున్న మీకు కూడా తెలుస్తుంది. ఇదంతా నాకు ముందే తెలుసుంటే నా కంప్యూటర్ సైన్స్ వేస్ట్ అయ్యేది కాదు. సో మనం అంతే లైక్ అక్కడ ఏవైతే ఉంటాయో అన్ని సింగిల్ లైన్ లో చూసుకోవచ్చు. లైక్ ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు రాకెటరీ కానివ్వండి, మిషనరీ కానివ్వండి, అండ్ ఏవైనా లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పాను కదా, ఈ ఏఐ టూల్స్ అన్ని వర్క్ అవ్వాలంటే సింపుల్ గా ఉండాలి. లాజిక్ అనేది కాంప్లెక్స్ లాజిక్ ఉందంటే అది వర్క్ అవ్వదు అనమాట. సో ఆ కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేస్తుంది అండ్ పైథాన్ అనేది వెరీ ఫాస్ట్ గా మనకి రిజల్ట్స్ కూడా చూపిస్తుంది.